హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజు కూడా చల్లగా లేదు, కానీ కొంచెం ఉదయాన్నే కదా, ఇంకా 2 డేస్ నుంచి ఇలా తాగడం అలవాటు అయిపోయింది. అయితే ఈరోజు లెమన్ టీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. వాము, లెమన్, హనీ కలిపి. మనము లెమన్ టీకి మంచి టేస్ట్ రావాలి అంటే ఆ లెమన్ తొక్కును కూడా కొంచెం వేసుకుంటే మనకి ఆ వగరు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పైగా గ్యాస్ ప్రాబ్లం అనేది రాదనమాట తొక్కుతో పాటు యాడ్ చేసుకొని తాగడం వల్ల. ఇక్కడ వచ్చేసరికి ఈరోజు అయితే 6కే చాలా ఎండ వచ్చింది. ఇంతకుముందు 3 డేస్ బాగా చల్లగా అలా ఉంది. వర్షం అయితే ఎప్పుడో నైట్ ఏదో పడింది, కానీ చల్లగా అయితే ఉంది. ఈరోజు భలే ఎండ అయితే ఉందన్నమాట. 6కే ఎండ అయితే వచ్చేసింది. కిటికీస్ అన్నీ కూడా కొన్ని ఓపెన్ చేసి కొన్నింటికి కర్టెన్ అయితే వేసేసాను. ఈరోజు అయితే టిఫిన్గా దోశని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మామూలుగా నిన్న పెసర దోశ చేశాను కదా, దాంట్లో క్యారెట్ తురుము వేసాను కదా, ఈరోజు కూడా క్యారెట్ తురుము వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దాన్ని మిక్సీకి పట్టేసి దాని అంతటిని కూడా దోశ పిండిలో కలిపి దోశ వేసుకున్నాం అనుకోండి, మనకి టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మనకి ఒక్కొక్కసారి పిండి అనేది కొంచెం పులిసినట్టుగా అలా ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది, అంటే ఆ పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడైతే ఏం పొలవలేదు, మామూలు పిండిలోనే కలిపాను. జస్ట్ ఊరికే అయితే చెప్తున్నాను అనమాట. టిఫిన్ చేస్తూనే మజ్జిగ, అదే పెరుగుంటే మజ్జిగ కూడా చిలికేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కాసేపు అయిన తర్వాత తీస్తే మనకి వెన్నపూస అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను అనమాట. వాటిని అయితే ఎక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఎక్కువ అయితే ఏం తీసుకోను, జస్ట్ ఒక 2 డేస్కి 3 డేస్కి సరిపడా మాత్రమే తీసుకుంటాం అనమాట. అది పనిగా మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకునే అంత అవసరం అయితే ఏమి ఉండదు. అంటే ఎంత ఎక్కువ మంది అయితే ఏం లేదు కదా, అందుకని 2 డేస్కి 3 డేస్కి ఇంటి దగ్గరికి వస్తే అక్కడైతే తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ అనమాట. వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాసింది, వాళ్ళైతే ఇచ్చారు. దాన్ని హాలిడేస్ కదా, పిల్లల్ని పెట్టుకోమంటే వద్దన్నారు. నాకేంటంటే ఇలా డెకరేట్గా పెట్టుకుంటే ఇష్టం కదా అని చెప్పి ఫస్ట్ ఈ విధంగా ఈ కప్లో వాటర్ పోసి అయితే పెట్టాను. బాగుంది కాంబినేషన్, కాకపోతే కొంచెం డార్క్గా అనిపిస్తుంది. బ్లాక్ తర్వాత అంటే బ్రౌన్, పింక్. అందుకని అది తీసేసి వైట్ కప్లో వాటర్ పోసి అయితే పెట్టాను. దీనికి కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది, బాగా ఎలిమెంట్గా కనిపిస్తుంది అనిపించి ఈ కప్పుని అయితే అలా ఉంచేసాను. ఈరోజు సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సరుకులు అయితే అయిపోయాయి. ఎప్పుడో హాలిడేస్కి ముందు ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది తెచ్చుకొని. వాటిని తెచ్చుకోవాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని మనం బయటకు వెళ్ళామనుకోండి, ఎలాగో ఒక పూట అయితే పడుతుంది. అందుకని చెప్పేసి వచ్చిన తర్వాత వెంటనే వంట చేయాలంటే కష్టం. అందుకని చెప్పేసి ఉదయాన్నే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, వచ్చిన వెంటనే మరలా ఎక్స్ట్రా పనులు ఏం లేకుండా వీటితోనే మనము ప్రిపేర్ చేసిన వాటితోనే తినేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా చాలా తక్కువ క్వాంటిటీలో నేనైతే రైస్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది. మామూలుగా నేను ఎప్పుడైనా సరే కొబ్బరి పాలని వేస్తానన్నమాట. కాకపోతే ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే లేదు, అందుకని చెప్పి ఆ ప్లేస్లో పెరుగునైతే యాడ్ చేసి సింపుల్గా 1 గ్లాసే బాస్మతి రైసు, అంటే దీంట్లో ఎంత క్వాంటిటీ పడుతుంది ఎప్పుడైనా చేయడానికి అన్న ఐడియా కోసం అని చెప్పి 1 గ్లాస్ వేసాను. అంటే ఇప్పుడు ఒక పూటకి కొంచెం సరిపోతుంది కదా, ఎక్కువైనా తినలేము. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోయింది. పడుతుంది, ఇంకొక 1/2 గ్లాస్ వరకు అయితే పడుతుంది దీంట్లో. ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలంటే ఆ లెక్క ప్రకారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర పెద్ద బిర్యానీలు చేసుకునేవి అవైతే ఏమీ ఉండవు, ఎందుకంటే మేమైతే పెద్దగా అయితే ఏమీ చేయము. మా ఇంటికి వచ్చేవాళ్ళు తక్కువే, నేను చేసేది ఇంట్లో
తక్కువే కదా, అందుకని చెప్పి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద అయితే ఏమీ లేవు, ఇలాంటి వాటిలోనే చేసేస్తూ ఉంటాను. ఒకవేళ ఎక్కువ చేయాలి అనుకోండి రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ గిన్నెలో అయితే చేసేస్తాను. ఇంకా ఆ రైస్ అయితే సిమ్లో పెట్టేసాను, ఉడికిపోతూ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అందుకని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఊరికే చూపిస్తున్నాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని అదంతా మగ్గిన తర్వాత అప్పుడు చివరిలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఫస్టే మనము వేగకుండా సరిగా వాటర్ కనుక వేసేసామనుకోండి కూరల్లో, పచ్చి వాసన అయితే వస్తుంది. వంకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాతే చింతపండు పులుసుని యాడ్ చేస్తే మనకి బాగా ఉడుకుతాయి. లేదంటే ఎంతసేపు ఉడకబెట్టినా సరే కొంచెం క్రిస్పీనెస్గా అంటే కొంచెం సరిగా ఉడకవన్నమాట. అందుకని చెప్పి కొంచెం సగం మగ్గిన తర్వాత చివరిలో చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది, తక్కువ క్వాంటిటీనే. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, ఇంకా అందుకనేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఇలా వచ్చాయి అంటే దబ్బలు కూడా ఉడికిపోయినట్టే, అది ఏ కర్రీ అయినా సరే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా హాలిడేసే కదా, పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇలా సేమియా అంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అంటే ఇదంతా కూడా నేను మధ్యాహ్నానికి ముందే చేసేసుకున్నాను. పాలు కూడా కాంచేసి ఇంకా ఈ విధంగా వేసేసుకున్నాను. చాలా సింపుల్ కదా ఇదైతే. మాకేంటంటే సింపుల్గా అయిపోతుంది, ఇష్టంగా తింటారనమాట. అందుకని చెప్పి ఇలాంటివి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది కొంచెం లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం చల్లారిపోయిందంటే ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా లూజ్గా ఉండడం కన్నా కొంచెం గట్టిగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి అలాగా చేస్తాను. కొంతమందికి ఏంటంటే ఇలా లూజ్గా ఉంటే ఇష్టము, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పిండిని కూడా కలిపి పెట్టేసుకున్నాను. అంటే ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత పని చేయాలి అనిపించదు అనమాట. ఒక్కోసారి లేట్ కూడా అవ్వచ్చు బయటికి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పి ఇంకా అప్పుడు ఈ పనిని పోస్ట్పోన్ చేసి ఆ నానబెట్టిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని చెప్పి ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం బయట పెట్టేసామనుకోండి, రేపటికైతే చక్కగా టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. లేదు అంటే మరలా దానికోసం వెతుక్కోవాలి. ఇంకా మిగిలిన ఆ సేమియాను కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా లంచ్ అయిపోయింది కదా, తినేసాము. ఇంకా మిగిలిన కర్రీస్ అన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే తీసి పెట్టేసి ఇంకా మిగిలిన అంట్లన్నీ కూడా షింక్లో అయితే వేసాను. ఇప్పుడైతే వాటిని అయితే క్లీన్ చేయట్లేదు, అంత టైం లేదనమాట. ఇప్పుడైతే కాసేపు ఒక 1/2 అవర్ అలా పడుకునేసి ఇంకైతే వెళ్ళాలి. ఇంకా ఈ షింక్లోవి వచ్చిన తర్వాత అయితే చూసుకోవాలి. కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఓవరాల్గా కౌంటర్ టాప్ అనేది ఇలా ఉంది. ఎప్పటికప్పుడు మనము కిచెన్ని అంతా కూడా నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా పని కూడా చేయాలి అనిపిస్తుంది. పెండింగ్ పెట్టకుండా ఇది చిన్న పనే కదా, ఇది కూడా చేసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అన్న థాట్ మన మైండ్లోకి వచ్చి మనమైతే ఇంకా ఈజీగా అయితే చేసుకోగలుగుతాము. ఇంక ఇక్కడైతే ఇంకా వెళ్ళొచ్చేసాము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. ఈసారి అయితే డిమార్ట్లో తెచ్చుకున్నాం అనమాట. ఈ మంత్కి ఇంకా ఎక్కువగానే వస్తాయి, అలా తెచ్చేసుకున్నాం కొంచెం ఎక్కువగానే. ప్రతిసారి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా ఒక ర్యాక్లో అయితే సర్దేస్తాను. ఒక ర్యాక్ కొంచెం ఎత్తుగా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే మనం చక్కగా అన్నీ కూడా వెడల్పుగా నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. కవర్స్లో పెడతాం కదా, ఒకదాని మీద ఒకటి పెట్టేసి అటు ఇటు జరిగామంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొంచెం పెద్దదిగా ఉన్న ర్యాక్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే కొన్ని ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా, అంటే 2 మంత్స్కి 1 మంత్కి అలా సరిపడా తెచ్చేసుకుంటూ ఉంటాము. అందుకని చెప్పి నేనైతే ఇలా పెట్టుకుంటాను. మరి ఈసారి అయితే అనవసరమైనవి అయితే ఒక్కటి కూడా తీసుకోలేదు, అన్నీ అవసరం మాత్రమే తీసుకున్నాను. ఎక్స్ట్రా వస్తువులు అవేమైతే తెచ్చుకోలేదు. ఈసారి ఎర్ర కందిపప్పుని ట్రై చేద్దామని అది కూడా తీసుకున్నాను అనమాట. మామూలు కందిపప్పే ఈ కాస్ట్ ఎక్కువగా ఉంది, ఈ ఎర్ర కందిపప్పు కన్నా కూడా. సరే రెండు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా వాటిని కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే రేపు
కిచెన్లో డబ్బాల్లో అయితే పోసుకోవాలి. ఇంకా వాటిని ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పటికీ కొత్త ఐటమ్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఆ బాక్సులు అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి అది దుమ్ము పట్టకుండా ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి కొన్ని బట్టలు అయితే మడత పెట్టాలి. ఈ లోపు లైట్ వేసాను, అదైతే పోయిందనమాట. ఇంకా చిన్న లైట్స్ ఉంటాయి కదా, అవైతే వేసాను. అంత లైటింగ్ అయితే ఏం లేదు, మనం పనులు చేసుకోవడానికి సరిపోతుంది. కానీ ఇలాగ వీడియో తీసుకోవడానికైతే ఈ లైటింగ్ అయితే సరిపోదు. కానీ ఇప్పటికిప్పుడైతే మనం ఏం చేయలేం కదా, అందుకని ఆ బట్టలు అన్నిటిని కూడా మడత పెట్టేసి ఎక్కడవక్కడ సర్దేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి వెజిల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకునేసరికి నాకైతే చాలా టైం పట్టింది. ఈ మాట చెప్పడం చాలా తేలిక, కానీ ఈ పని చేయడం అనేది చాలా కష్టం కదా. ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్ళాను కదా, ఇదైతే తీసుకున్నాను అనమాట. ప్రతిసారి వాటర్ని అంతటిని కూడా చేత్తో ఇలా తుడిచేసేదాన్ని, కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, చేతులు మంటగా కోసుకోవడం అలా జరుగుతుంది. అందుకని ఇంకా దీన్ని అయితే తెచ్చుకున్నాను. ఇదైతే నాకైతే 55 రూపీస్ ఎంతో అనమాట, అంతే. ఇంకా కాస్ట్లీ ఉన్నాయి, మనకు అంత రేంజ్ అవసరం లేదు అని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాను. కొన్ని 30 రూపీస్ కూడా ఉన్నాయి, కానీ అవి మరీ చాలా డెలికేట్గా ఉన్నాయి. తెచ్చుకున్న మనం మీడియం రేంజ్లో తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. మరీ హై మరీ లో కాకుండా తెచ్చుకున్నందుకు కొన్ని రోజులన్నీ యూజ్ చేసుకోవాలి కదా. ఇంకా ఈ బొట్ట అంతా నిండిపోయింది, ఇంకా గ్యాప్ అనేది లేదనమాట. కొన్ని ఉంటే పక్కన కూడా పెట్టాను ఆరుతాయని చెప్పి. ఇంకా రేపైతే బాగా ఆరిన తర్వాత ఎక్కడవక్కడైతే సర్దేసుకోవాలి. ఇంకా కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇలా మనము డేని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన పనులన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి, ఇంకా టైం కూడా మిగులుతుంది. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.